స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా పేదరికం అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూస్తే మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇది ఎక్కడో రాదు, హైదరాబాద్లోని ఆల్వాల్ ప్రాంతంలో భూదేవ్ నగర్ రైలు కట్టపంటి ఉన్నటువంటి కొన్ని వందల పాలమూరు ప్రజలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. ఈ వీరి యొక్క జీవనం ఏ విధంగా ఉందో, కనీసం మంచినీరు లేదు, ఇక్కడ మరుగుదొడ్లు లేవు. ఎంతో బాధలతో వీళ్ళు గత 50 సంవత్సరాలుగా ఇక్కడ ఇదే జీవనాన్ని గడుపుతున్నారు. ఇక 30 సంవత్సరాల నుంచి అనేక మంది ఇక్కడ ఓటు హక్కు కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. ఆ వందల కుటుంబాలలో వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి వినండి. అమ్మ, మీరు ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారా? 55 ఏళ్ళ నుంచి ఉంటారా? మరి 55 ఏళ్ళ నుంచి ఇక్కడనే మా అన్ననే చేసిండు, ఎవరు చేయలేదు. మరి 55 ఏళ్ళ నుంచి మీరు మీకు ఓటు హక్కు ఉన్నదా? ఓటు హక్కు ఉంది నాకు. ఇప్పుడు ఓటు హక్కు ఉంది, మీరు ఇక్కడ ఓటు కూడా వేస్తున్నారు. మరి ఇక్కడ మీ ఇల్లు చూస్తేనేమో ఎట్లున్నాయి, మీకు సొంత ఇల్లు లేదు, ఇక్కడ నల్లాలు లేవు, మరి బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఏం లేదు మీకు. మరి మీరు ఇట్లా జీవనం సాగిస్తున్నప్పుడు, మీకు ఇట్లా ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు, మీరు చాలా మంది ఓట్లప్పుడు నాయకులు ఇక్కడికి వస్తారు, మరి వాళ్ళని మీరు నిలదీసి అడగలేదా ఎప్పుడు? అడిగినాం సార్, అడిగినాం. అడిగితే ఏమన్నారు మరి వాళ్ళు? మా అన్న లేడు. ఇప్పుడు మీ అన్న లేడమ్మా, కానీ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. అయ్యా, మాకు ఎప్పుడన్నా మీరు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు మీకు ఇల్లు ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు ఇక్కడనే ఉన్నారు కదా, మరి మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు, ఇప్పుడు మీకు ఇల్లు కావాలని కోరుకుంటున్నా, ఏం కోరుకుంటారు మీరు? ఎట్లా కావాలి కదా సార్, ఇల్లు కావాలని అంటున్నారు. సరే, ఇది పరిస్థితి. ఇల్లు కావాలి, నెలలు కావాలి. మేము వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది. 96 వచ్చింది వీళ్ళకి. రిక్షా పెట్టిన అన్ని చేసిన నేను. దానికి మంచినీళ్ళు ఇంటికి ఆడుకోకపోయి తాతున్నాం నీళ్ళు. ఇంకా మాకు ఇదే అవుతారా, విచార అవుతారా ఉంది మాకు ఎప్పుడు అయినా. ఎవరికి కూడా నీళ్ళు వెళ్ళే పోరాడుతున్నాను. మాకు గుడిత గతి లేకుంటే ఇంకా అనుకోవాలి. ఆ గుడి తెలియదు ఇప్పుడు మనకు. మనం మేము 50 బతకాలి కాదు. అయితే రోజువారీ అడ్డకూలీలుగా ఉన్నటువంటి ఈ పాలమూరు ప్రజలు, వారి యొక్క జీవన స్థితి ఈ విధంగా ఉంది. ఇంకా ఈ విధంగా చాలా మంది, ఇప్పటికే కొన్ని వందల కుటుంబాలు ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల తరబడి ఉన్నాయి. వాళ్ళ ఇల్లు పరిస్థితి చూడండి ఒకసారి ఎట్లుందో, వాళ్ళ ఇల్లు, వాళ్ళ జీవన స్థితి ఇది. మరి ఎందుకు ఇంకా ఎన్ని ప్రభుత్వాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క పరిస్థితిని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? కొన్ని వందల కుటుంబాలు ఇవాళ ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. వీళ్ళు అడ్డకూలీలుగా, రోజువారీ కూలీలుగా వీళ్ళు అనేక పనులు చేస్తారు. వీళ్ళు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి మట్టి పనులను, తర్వాత ఈ కంకర మిల్లులు, రూఫుల గంపలు, ఇట్లాంటి పనులు చేసేటువంటి వీళ్ళు ఈరోజు కొన్ని వందల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. ఈ వందల కుటుంబాలలో చాలా మంది ఏమంటున్నారంటే, మాకు సొంత ఇల్లు కావాలి, మేము వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మాకు ఎవరు వచ్చినా కానీ మాకు ఏం పట్టించుకోలేదు, మాకు నల్లలు లేవు, మాకు బాత్రూములు లేవు, మాకు సరైన ఎట్లాంటి సౌకర్యం లేదు, కాబట్టి మాకు తప్పకుండా మాకు అన్ని వసతులు కల్పించాలి, మాకు ముఖ్యంగా మాకు ఇల్లు కల్పించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు కూడా మరి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? మేము ఉండబట్టి 50 సంవత్సరాలు అవుతుంది. రైలు రాలే, ఏం రాలే, రైలు కట్ట కూడా వాడలేదు. మేము వచ్చినప్పుడు మా నెత్తులు తెల్లవారే, మా పిల్లలు కూడా ముసలోళ్ళు అవుతున్నారు. ఇక్కడ ఒక ఇల్లు లేదు, నీళ్లు లేవు, బాత్రూములు లేవు, తిండి కూడా అట్లా కూలు కూడా ఎవరు పిలుస్తలేరు మమ్మల్ని. నెత్తులు తెల్లవారని కూడా పిలుస్తలేరు మమ్మల్ని. అట్లా అయ్యి మేము ఇక్కడ బతుకు జీవిస్తున్నాం. మాకు ఇండ్లు కావాలి, నీళ్ళు కావాలి, ముఖ్యమైనది అది. మాకు తిండి లేకపోయినా సరే కానీ నీళ్ళు, మాకు ఇండ్లు కావాలి.
వీళ్ళు కోరుకుంటున్నటువంటి న్యాయమైన కోరిక, వీళ్ళు ఏం గొంతమ్మ కోరికలు కోరట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము 50 సంవత్సరాలుగా మేము ఇక్కడ జీవనం సాగిస్తున్నాము, మేము ఇక్కడ అడ్డ కూలీలుగా రోజువారీ కూలీలుగా జీవిస్తున్నాము, మాకు ఓటు హక్కు కూడా ఇక్కడనే ఉంది అని అంటున్నారు. కానీ ఇవాళ రేషన్ కార్డులు ఓటు హక్కులు ఇక్కడ ఉన్నటువంటి మీరు చూడండి, మీ కళ్ళకు కట్టేట్టు కనిపిస్తుంది. ఉషోదయం టీవీ మీకు చూపిస్తుంది. ఇక్కడ స్థానికంగా కొన్ని వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. మరి గత ప్రభుత్వాల నుంచి మొదలుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు ఎంతో మంది నాయకులు వచ్చారు, కానీ వాళ్ళు మాత్రము ఈ రోజు వీళ్ళకి ఎట్లాంటి సౌకర్యం కల్పించలేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు గొప్పలు చెప్తారు, కానీ వీళ్ళు మాత్రము వీళ్ళ బతుకులు మారలేదు. ఈ 50 సంవత్సరాల నుంచి ఎట్లున్నారో ఇప్పుడు కూడా గట్లనే ఉన్నారు. మరి రేషన్ కార్డులు ఇక్కడనే ఉన్నాయి, ఓట్లు ఇక్కడనే ఉన్నాయి. అయ్యా మా బతుకులు ఇంకా మాకెందుకు సొంత ఇల్లు ఇవ్వట్లేదు, మాకు కనీసమైన మంచినీరు లేదు, కనీసం ఒక బాత్రూమ్ లేదు, ఒక నల్లాల నీళ్లు లేవు, మాకు ఇట్లాంటి సౌకర్యం మాకు కల్పించాలి, మాకు పక్కా ఇల్లు కల్పించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ కొంతమంది మహిళలు మాట్లాడడానికి మనతో ప్రయత్నిస్తున్నారు. అమ్మ మీరు చెప్పండి, ఎంతకాలం నుంచి ఉన్నారమ్మా? మేము సార్ ఇక్కడనే పుట్టాం, ఇక్కడ వెళ్ళాం, మేమే ఆడుతున్నాం, ఆస్తాడుతాం అంత. మరి ఇక్కడ రైలు, ఇక్కడ రోడ్డు మధ్యలో ఉన్నాం. మా జీవులు ఎట్లా మేము పని చేస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే మాకు నీళ్లు ఒక 2 రోజులకు రావాలి, ట్యాంకర్ రావాలి, నల్లాలు లేవు, ఏం లేవు. మేము బయటకు పోవాలంటే రైలు, ఇంట్లో నుండి బయట రావాలంటే రోడ్డు మధ్యలో ఉన్నాం. మా జీవితాలు మా గుండెల్లో చేపెట్టుకొని బతుకున్నాం. మన కష్టం మా బయటకు బతుకుతాం సార్, బతుకున్నా అన్నాను అయిపోయింది. ఆయన ఉండలో ఉన్నలోనే వచ్చి కేసీఆర్ వచ్చిండు, ఏమిస్తున్నాడు? డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, ఇయ్యలేదు. రేవంత్ రెడ్డి గారు ఇస్తాడు, ఏమి ఇస్తాడు? ఏమి మహిళలకు పైసలు ఇస్తాడు, ఏమి ఇన్నలా ₹1 రూపాయి. అందరూ ధైర్యం సరే అయితే ₹1 ఇస్తున్నాడు, మాకేం వేయలేదు. మహిళా సంఘం వాళ్ళు ఇస్తారు, ఇది ఆడశ్రీకి వంటశ్రీకి ఇస్తారు, ఏది ఇవ్వలేదు. ₹1 ఇస్తారు. ఏమంటామంటే మమ్మల్ని ఎవరు పనికి పిలుస్తారు సార్. మేము రోడ్డు వాళ్ళు వీళ్ళు ఇస్తే బతులు, వీళ్ళు అన్నాలు ఇచ్చిపోతే అది విడి బతులు సార్. మేము ఏం బతులు, వారు ఇచ్చిపోతే తిరిగిపోతారు బతులు. ఉద్దిమిట్టాలు వండుకొచ్చి ఇచ్చిపోతే అవి పాకి తీసుకొని బతున్నాం. నీళ్ళు వస్తాయి, అట్లా ఒక నీళ్లు ఆడుకున్నాం. నీళ్ళు అయితే ముగ్గురు వస్తాయి. మధ్య ట్యాంకర్ కూడా వస్తలేదు, ట్యాంకర్ కూడా రావాలి. మాకు ఇల్లు లేవు, ఏమి లేవు. నేను చెప్పేది అది, మేము ఏం అడుగుతలేము. నీళ్ళు కావాలి, నల్లాలు కూడా వేపిస్తే దయచేసి చెప్పినప్పుడు ఓట్లు కూడా వేపించుకున్నాడు. ఇక్కడనే ఓట్లు కూడా వేసినాం, అవి కూడా లేవు. గత ప్రభుత్వం కూడా మాకు అదే చెప్పింది. ఏమనంటే మీకు పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పారు, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. వాళ్ళు కూడా మాట తప్పారు. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు కూడా ఇల్లు లేని వారికి మేము తొందరలో ఇల్లు కట్టిస్తామని అని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరు ఇక్కడ వచ్చి మమ్మల్ని మందలించిన పాపాన పోలేదు. కాబట్టి మాకు ఖచ్చితంగా ఇల్లు కావాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకా కొంతమంది మాట్లాడడానికి మాకేమైనా డబ్బులు బెడ్రూమ్ ఏడిస్తా, ఇది ఏడిస్తా ముద్ద కలిపిడు. ఎవరు కలిపిరే? మీకు డబ్బులు బెడ్రూమ్ కట్టిస్తా, అందరికి ఇస్తా, ప్రతి మంచికి ఇస్తా అల్లుడా, ముద్ద కలిపిడా ఊకున్నావా? అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక న్యాయమైనటువంటి కోరిక కోరుకుంటున్నారు. అయ్యా మా మేము ఓట్లేస్తున్నాము, మాకు రేషన్ కార్డులు కూడా ఇక్కడనే ఉన్నాయి, మేము దాదాపు 50 సంవత్సరాలుగా ఇక్కడే బతుకుతున్నాము, మాకు ఈ 600 గుడిసెలు, దాదాపు 600-1000 గుడిసెలు ఇక్కడ ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు కట్టిస్తామని మాటే కానీ ఇంతవరకు ఎవరు కూడా అసలు మాకేం చేయలేదు. తప్పకుండా మాకు ఈ గుడిసెల నిర్మాణాలు, ఈ గుడిసెలన్నింటినీ, ఈ గుడిసెవాసులందరికీ కూడా మాకు పక్కా ఇల్లు కట్టించాలి, మాకు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. ఇంతవరకు పింఛన్
నా సర్టిఫికెట్ చూసిన అయితే ఇక్కడ ఒక హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఈయనకు ఎట్లాంటి పింఛన్ లేదు. నేను ఆఫీసుల చుట్టూ తిరిగి 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 నేను అలసిపోయినా, వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నాయి తప్ప అయితే పింఛన్ కోసం తిరిగి తిరిగి పాపం ఆయన కాలు చూడండి ఒకసారి, కాలు చూపి కాలు చూపి. అయితే ఇప్పుడే పాపం అతనికి ఆ పింఛన్ కూడా ఆయన కోసం తన పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ ఇంతవరకు ఎవరు కూడా ఏమి నాకు అసలు కనీసం స్పందించలేదు అధికారులు. నాకు ఖచ్చితంగా నా పింఛన్ చేయాలి, నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలని ఆయన కోరుకోవడం జరుగుతుంది. అమ్మాయి ఇప్పుడు కట్టిస్తా అనిపోయిండు. సీఎం అయినాక అసలు లేదే లేదు. అంతా విరిగిండు, నాకేయాలని. ఇప్పుడు సీఎం అయినాక అసలే లేదు. ఈడ బాతులు కట్టిస్తా, ఆడ బాతులు కట్టిస్తా అన్నాడు. సీఎం అయినాక ఒక్కసారి రాలే. ఏమంటా అది పద్ధతి కాదు. అడు అయితే ఓట్ల కోసం వచ్చినప్పుడు మాకు చాలా హామీలు ఇచ్చిండ్రు, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కావున ఏదేమైనప్పటికీ కూడా మాకు సొంత ఇల్లు కావాలని చెప్పి వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్లు చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం. ఇవాళ చాలా గొప్పలు చెప్తారు వీళ్ళంతా. మరి గొప్పలు చెప్పేటువంటి నాయకులు మరి అడ్రస్ లేకుండా పోయారు. ఇక చూడు వీళ్ళ బతుకులు ఎట్లున్నాయి, వీళ్ళ బాధలు ఎట్లున్నాయి, వీళ్ళ ఇండ్లు ఎట్లున్నాయి. ఇంట్లో ఎవడన్నా సంసారం చేసే వాళ్ళు చేస్తారా? ఒక్కనాడన్నా వీళ్ళకి వచ్చి ఇంట్లో సంసారం? వీళ్ళకు కనీసము ఒక రోడ్డు సౌకర్యం లేదు, వీళ్ళకు మంచినీరు సౌకర్యం లేదు, వీళ్ళకు బాత్రూమ్ లాట్రిన్ వాయ సౌకర్యం లేదు, ఒక మంచినీటి సౌకర్యం లేదు. అంటే వీళ్ళకి ఇక్కడనే ఓట్లు ఉన్నాయి, ఇక్కడనే వీళ్ళకు రేషన్ కార్డులు ఉన్నాయి, వీళ్ళు ఓట్లు వేసుకుంటారు మంచిగానే. మరి ఇన్ని రోజులు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు మొన్నటిదాకా మేము అధికారంలోకి వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు కదా, మరి వీళ్ళ బతుకులు ఎట్లున్నాయి మీకు గనపడతలేవా అని అడుగుతున్నాం. అంటే ఇట్లా ఇంకా ఎన్ని, ఇప్పుడు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతుంది, మనము జెండాలు ఎగురేస్తున్నాము, చాలా గొప్పగా ఉపన్యాసాలు ఇస్తున్నాం కదా. మీరు కూడా ఇవాళ మేము వస్తే, మేము అధికారంలోకి వస్తే మేము పేదల కోసం అది చేస్తాం ఇది చేస్తామని మీరు కూడా గొప్పలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిన వాళ్ళే కదా. మరి ఈ అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు గడుస్తుంటే మరి వీళ్ళని ఇంకా ఈ పేదల బతుకులు ఇంకెందుకు మారతలేవు? అంటే మీరు కూడా పోయిన పాలకుల లెక్కనే మీరు కూడా ప్రజల్ని మోసం చేసి ఇట్లా అధికారంలోకి వచ్చి ఇంకా మీరు పబ్బం కడుకోవాలని చూస్తున్నారా? ఇక్కడ ఉన్న నాయకులు ఎక్కడ పోయారు? మీరు గెలవడానికి ఒకసారి రాండ్రి, మీరు వచ్చి ఒక రోజు వీడికి వచ్చి విజిట్ చేసి ఒక రోజు నైట్ తిని పండుకోరు, అప్పుడు తెలుస్తుంది మీకు కూడా వీళ్ళ బతుకులు ఎట్లున్నాయి, వీళ్ళ బాధలు ఎట్లున్నాయి అని. పోయి మైకులు పట్టుకొని పోయి ఏసీ రూమ్లలో కూర్చొని మాట్లాడు కాదు. ఎలక్షన్లు రాగానే ఉరికొచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి గొప్పగా మాట్లాడడం కాదు. ఇవాళ చూడండి వీళ్ళ బతుకులు, చూడండి ఒకసారి, దగ్గర చూడండి ఒకసారి, వీళ్ళ బతుకులు ఎట్టున్నాయో చూడండి, వీళ్ళ బాధలు ఎట్టున్నాయో చూడండి. ఒక మహాకవి అంటాడు, ఆయన ఏమన్నాడంటే, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లు కొట్ల కన్నా చిన్నగున్నది గల్లీ చిన్నదని. ఇప్పుడు చూస్తే అదే కనబడుతుంది మనకు. మీరు చూడండి ఎంత పెద్ద లైన్ ఉంది, చూడండి ఎంత పెద్ద లైను. ఈ రైలు కట్ట మొత్తం కూడా 50 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ రైలు డబ్బాలో ఉన్నటువంటి ఇళ్లను, ఆ రైలు డబ్బాలో ఎట్లయితే ఉంటాయో అట్లా లైన్గా ఇట్లా ఈ బతుకులు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు, అంటే అందులో మహిళలు, వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది బాత్రూమ్కి వెళ్ళడానికి. ఇవాళ కనీసం ఒక బాత్రూమ్ సౌకర్యం లేదు. ఇప్పుడు వర్షాకాలం వస్తే వాళ్ళకు అనేక సమస్యలు, ఎందుకంటే దోమలతో పక్కనే మురికి కాలువ ఉంది. అట్లా జీవనం సాగిస్తున్నటువంటి ప్రజలకు ఇవాళ మీరు వాళ్ళు ఎక్కడో మారుమూల పల్లెలలో ఇంకెక్కడో లేరు. నగరం నడిబడి ఆల్వాల్ ప్రాంతంలోని భూదేవి నగర్ రైలు కట్ట పక్కన కొన్ని వేల మంది ఇక్కడ గుడిసెవాసులు, వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు. అది రోడ్డు పక్క నుంచి అనేక మంది పాలకులు వెళ్తుంటారు, అనేక మంది వ్యాపారస్తులు వెళ్తుంటారు.
మీకు పెద్ద పెద్ద కార్లు పోతుంటాయి ఇక్కడి నుంచి, మరి మీకు ఈ పేదలు ఎందుకు కనబడతలేరని అడుగుతున్నాం. అంటే పేదల బతుకులు అంటే ఇవాళ ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా కానీ కేవలం వాళ్ళ ఓట్లు తీసుకొని మీరు సీట్లలో కూర్చొని మీరు మీ పిల్లలని పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూళ్ళల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ చదువులు చదివించుకుంటా మీరేమో విదేశాలలో మీరు లగ్జరీ జీవితాన్ని గడుపుతారు. మీరు వీళ్ళు ఓట్లేసిన పాపానికి వీళ్ళ బతుకులను వీళ్ళ బాధలను మీరు కనీసం వచ్చి ఎట్లున్నదని కూడా మీరు అడిగే పాపాన పోతున్నారు. దానికి నేను ఎక్కువ నిదర్శనం నేను వేరే చెప్పదలుచుకోలేదు. మీ కళ్ళ ముందు ఇక్కడ కనబడుతున్నటువంటి దృశ్యాలను చూడండి, వాళ్ళ బాధలను చూడండి, వాళ్ళ బతుకులు చూడండి. అంటే ప్రజలకు ఒక హామీ ఇచ్చిన తర్వాత ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి వ్యక్తి ఎవరైనా సరే మీరు చట్టసభలో ప్రమాణం చేసింది ఏంటంటే ఒకసారి మీ రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం మీరు చట్టసభలో అడుగు పెట్టేటప్పుడు మీరు పేదల నేను వాళ్ళ యొక్క అభ్యున్నతికి పాటుపడతానని చెప్పి మీరు రాజ్యాంగంలో మీరు ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళ చట్టసభలకు వెళ్ళారు కదా. మరి చట్టసభలకు వెళ్ళిన తర్వాత మీరు చట్టాన్ని మీరు రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళైతే వారికి ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చాలి కదా. మరి ఎందుకు మీరు ఇంకా ఇట్లాంటి అలసత్వం వహిస్తున్నారో ప్రజలకు తెలియజేసే అవసరం మీకున్నది. ఇట్లా ఏదో ఒక మీడియా రావాలి, ఆ మీడియా వాళ్ళు వచ్చి చెప్తేనే స్పందించడం ఇది కాదు. మీరు ఏ ప్రజల కోసం మాటిచ్చిండ్రో ఆ ప్రజల కోసము మీరు ఏం చేస్తున్నారో మీరు చెప్పండి ప్రజలకు. మీరు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు. ఒక 10 మందికి మేము లోన్ మాఫీ చేసినామని ఒక 10 మందికి ఇల్లు కట్టి వందల కుటుంబాలు ఉన్నాయి కదా. డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వాలు చెప్పినామని వాళ్ళ స్థానికులు చెప్తున్నారు ఇప్పుడు. కానీ మాకు ఇంతవరకు ఏ డబల్ బెడ్రూము మాకు ఎవరు ఇవ్వలేదు. ఉన్నోనికే ఇల్లు కల్పించారు. ఆ సర్వే కూడా తొందరలో మేము దాన్ని ముందుంచుతాం. అంటే ఇల్లున్న వాడికే గత ప్రభుత్వం కూడా ఇల్లు ఇచ్చింది. ఇప్పుడు 50 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి ఉన్నటువంటి స్థానికంగా బతుకుతున్నటువంటి వీళ్లకు ఇక్కడ రేషన్ కార్డులు ఉన్నాయి. నేను మరీ చెప్తున్నాను, వీళ్లకు రేషన్ కార్డులతో పాటు వీళ్లకు ఆధార్ కార్డులు, తర్వాత ఓటర్ కార్డులు ఇవన్నీ ఇక్కడనే ఉన్నాయి. మరి ఎందుకు వీళ్ళకు రాలేదు ఒకసారి చెప్పండి. ఇది అధికారులు చెప్తారా, లేకుంటే మీ పాలకులు చెప్తారా, మీ ఎమ్మెల్యే చెప్తారా, ఎవరు వస్తారో చెప్పండి, సమాధానం చెప్పండి. ఒట్టి మాటలు మాట్లాడి అవతలి పోవడం కాదు, నిరూపించండి. ఈ 50 సంవత్సరాల డబల్ బెడ్రూమ్ మీరు ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు, నేను గత ప్రభుత్వాలు ఇవ్వలేదు. సరే మీరు ఇవాళ చెప్తున్నారు కదా ప్రజల్లో 6 గ్యారంటీలు ఇస్తున్నాము, మేము పేదల ప్రభుత్వము, మేము 6 గ్యారంటీలలో కూడా ఇల్లు లేని వారికి మేము ఇల్లు ఇస్తామని ఒక మీరే తీసుకొచ్చినటువంటి మీ మేనిఫెస్టోనే కదా అది. నేనేమంటున్నానంటే ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చొరవ తీసుకొని ఇక్కడున్న వీళ్ళ పేదల బతుకు నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైనా అంటే ఇక్కడికి వస్తే కనిపిస్తారు నిజమైనటువంటి లబ్ధిదారులు. వాళ్లకు స్థానికంగా వారికి ఒక గూడును కల్పించాలని అక్కడ వీళ్ళకు లేదు. ఇప్పుడు మీరు గూడును కట్టడానికి ఆ స్కీమ్ మేము కొంతకాలం ఇంకా అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళకు వాటర్ ట్యాంక్ నుంచి కనీసం వాటర్ ట్యాంక్తో నీళ్ళు వస్తలే వాటికి. 600 మంది కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నప్పుడు కేవలం ఒక 3 బాత్రూమ్లను ఏర్పాటు చేస్తే ఇది ఎట్లా సాధ్యమవుతుందని అడుగుతున్నాను నేను. నీ ప్రభుత్వ అధికారులను కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ మీరు చూడండి, ఇక్కడికి వచ్చి మీరు చూడండి ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని వందల కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. ఎట్లానంటే మన ఇంట్లో ఒక 4 ఉన్నామంటే మనకే ఒక బాత్రూమ్ ఉంటే అయ్యో మనకి ఎట్లా అని ఎవరన్నా చుట్ట వస్తే ఇబ్బంది అవుతుంది మనకు. ఇవాళ ఈ 600 మంది కుటుంబాలు కేవలం 3 బాత్రూమ్లకు ఎట్లా అందులో లేడీస్ జెంట్స్ పిల్లలు వీళ్ళందరూ కలిసి ఎట్లా వినియోగించుకుంటారని ఏమనంటే మేము అక్కడ లాట్రీలు సంబంధించి మేము అక్కడ గవర్నమెంట్ GHMC ఏర్పాటు చేసినని అంటున్నారు. మరి ఇంతమందికి మీరు ఎట్లా వాళ్ళు యూజ్ చేసుకోగలుగుతారండి? పోనీ ఎంతమందిని మెయింటెనెన్స్ పెట్టారండి అక్కడ మీరు శుభ్రత పాటించడం కోసం? అంటే ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసిన తర్వాత మీరు కొత్త ప్రభుత్వం వచ్చారు, మీరు ఇంకా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మార్పులు చేయాలి కదా. మీరు పాత పద్ధతుల్లో పోతుంటే ఎట్లా? మీరు ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దోమలతో మలేరియా జ్వరాల పాలవుతున్నారు. ఇక్కడ అశుభ్రత ఉండడం వల్ల, శుభ్రత లేకపోవడం వల్ల వాళ్ళు రోగులుగా మారిపోయేటువంటి పరిస్థితి. వాళ్ళు
ఇవాళ ఇంతమంది ఈ కూలీలు, కేవలం వీళ్ళు కూలీలు అండి, అడ్డమీ కూలీలు వీళ్ళు ప్రతిరోజు పనికి పోతే తప్ప వీళ్ళు పూట గడవని పరిస్థితి. అడ్డ కూలీలుగా, రోజువారీ కూలీలుగా వీరు మట్టి పనులను చేస్తూ వీళ్ళు అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నటువంటి వాళ్ళు. వీళ్ళతోని మనము ఇట్లా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే వీళ్ళ బ్రతుకులు మారాలి, వీళ్ళ బాధలు తీరాలి అని అంటే తప్పకుండా వీళ్ళను మీరు వీళ్ళకు తొందరగా వీళ్ళ సమస్య నుండి స్థానికంగా ఉన్నటువంటి ఇంకా చాలా మంది ప్రజలు మనతో మాట్లాడడానికి ముందుకొచ్చారు. కనీసం ఇక్కడికి వాటర్ ట్యాంక్ కూడా సరిగా రావట్లేదు. నేను ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర నీళ్లు అడుకొని తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఇంతకంటే ఘోరం ఇంకేం లేదు. అసలు మా కనీసం ఎవరు కూడా అధికారులు పట్టించుకుంటలేరు, ఇక్కడ నాయకులు పట్టించుకుంటలేరు. మా పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్నారు. మరి అన్నను ఒకసారి ఇక్కడ ఇంకా ఎట్లాంటి వీళ్ళకి సమస్యలు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మనతో పంచుకోవడానికి మనం ముందుకు వచ్చారన్న. అన్న చెప్పండి, ఇక్కడ సమస్యలు ఏమున్నాయి? అన్న సమస్యలు అంటే మేము ఒక 40 ఏళ్ళ నుంచి ఇక్కడ జీవిస్తున్నాం అన్న. ఇక్కడ మంచినీళ్ళు రావట్లేదు. ప్రస్తుతం అసలు ఇండ్లు లేవు. ఇండ్లు ఇస్తామన్నారు. ఇండ్లు కేసీఆర్ వచ్చి ఒక 6 నెలలని మీకు ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, అది లేదు. బాత్రూమ్, లాట్రిన్ అసలు ఆడవాళ్ళు మొగను ఒకతోనే కూర్చోవాల్సి వస్తుంది. అక్కడ పోతే డబల్ లైన్ అయింది. రెండు లైన్లు వస్తే ఎవరు పోతున్నారో ఎవరో తెలుస్తలేదు. అది ఆడవాళ్ళు మొగలు అంతా ఒకతోనే కూర్చోవాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రాబ్లాలు ఉన్నాయన్న. యువతల పోతే ట్రాఫిక్ అయింది. చిన్నపిల్లలు మొత్తం అదే అవుతున్నారు బండ్ల కింద పడి. ఏం చేయాలి? అది ఇవన్నీ ప్రాబ్లాలు ఉన్నాయన్న. మాకు దయచేసి సీఎం ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఉండడానికి కొంచెం ఇల్లు ఇవ్వవలసిందే మేము కోరుతున్నాం. అయితే స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్లో నీటి సమస్యతో పాటు ప్రధాన సమస్య వాటర్ ట్యాంకర్ రావట్లేదు. ఇక్కడ లాట్రిన్ సంబంధించినటువంటి సమస్యలు, ఇక్కడ ఆడవాళ్ళు, మగవాళ్ళు వీళ్ళకు చాలా అసౌకర్యంగా ఉన్నది. అందులో చిన్నపిల్లలు పక్కనే రైల్ ట్రాక్ ఉంది కాబట్టి అక్కడ కూడా పోలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇన్ని ఇబ్బందులలో అసలు వీళ్ళు మా జీవనాన్ని కొనసాగిస్తున్నాము. ప్రభుత్వం మాకు గతంలో చాలా సార్లు మాకు హామీలు ఇచ్చి ఇంతవరకు ఎట్లాంటి హామీలు కూడా ఇంకా నెరవేర్చలేదు. ఇప్పుడు మరి కొత్తగా ఇల్లు ఇస్తామని అంటున్నారు కానీ మా దగ్గరకు వచ్చి ఎవరు కూడా మా పేర్లు రాసుకపోయేది లేదు, మమ్మల్ని వచ్చి ఇక్కడ మందలిచ్చింది లేదు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండి విశ్వోదయం టీవీ కెమెరామెన్ చిన్న రమేష్తో మీ శ్రీనివాస్ గుండమల్ల.